రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు అప్పగించే ఆలోచన విరమించుకోవాలని వారు కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు, మరి పెండింగ్ కోడిగుడ్ల బిల్లులు, పెరిగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు బ్యాంకు రుణాలు, కార్మికులకు ఆరోగ్య హెల్త్ కార్డులు, డ్రెస్ కోడ్, మధ్యాహ్న భోజన కార్మికులకు 5 లక్షల వరకు వైద్య సహాయ ఖర్చు ఇవ్వాలి అని వారు కోరారు. ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని విస్మరించకుండా వెంటనే కార్మికులకు రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి అధికారులు వేధింపులు మానుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद सीआईटीयू, जिंदाबाद सीआईटीयू। మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే అందించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఇచ్చే నిర్ణయాన్ని పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు, వేతనాలు ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి, కోడిగుడ్లు ప్రభుత్వం వేయాలి, కోడిగుడ్లు, కోడిగుడ్లు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కమిటీ తరఫున టోటల్ జిల్లాల నుంచి వచ్చిన కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇలా గత ప్రభుత్వం చూసుకున్నా, ఈ ప్రభుత్వం చూసుకున్నా కార్మికులను ఎట్టి చాకిరీ చేయించుకుంటుంది తప్ప గానీ వారికి సక్రమంగా జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయని చెప్పాలి. ఎందుకంటే మరి ఇలా రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు మరి కార్మిక వర్గంకి వచ్చే వరకు చిన్న చూపు చూడడం అనేది మరి మాకైతే అంతు చిక్కడం లేదు. మరి కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి ఏ రంగంలో చూసుకున్నా ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్ల పైసలు వాళ్ళ జేబుల నుంచి గత సంవత్సరం నుంచి పెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా మండలాల వరకు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి కనబడుతుంది. పూర్తి జిల్లాలో సమానంగా వారికి బిల్లులు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు కోడిగుడ్ల బిల్లులు రాక గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కోడిగుడ్ల బిల్లుల పరిస్థితి లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 రూపాయల వేతనం ఏదైతే ఉందో గత 4 నెలల నుంచి కూడా సక్రమంగా రావడం లేదంటే ఈ ప్రభుత్వాల వైఖరి ఏందనేది మాకు అంత చెప్తలేదు. మరి ఎన్నో సంక్షేమాల రూపంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా మరి ఇలా ప్రభుత్వాలు మరి కార్మికుల విషయాలకు వచ్చి వాళ్ళ జీతాలు మాత్రం సక్రమంగా ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వాల సిగ్గుచేటుగా భావించాలని చెప్పి భావిస్తున్నాం. ఈ సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 21వ తారీఖు లోపల ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మధ్యాహ్న భోజన వర్కర్లమైన మేమందరం కలిసి సిఐటియు యూనియన్ తో కలిసి ఈ రోజు సమ్మెకు దిగుడు జరిగింది. ఈ ఒక్కరోజు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మాకు ఈ మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ అయ్యి దాదాపు 22 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకునే నాదుడే లేకపోయినారు. ఏ ప్రభుత్వాలు మారినా మా తలరాజులు అయితే మారేది లేదు. అప్పట్లో ఇప్పుడు 10 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకుని 10 సంవత్సరాల తర్వాత 40,000 జీతం 1,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 1,000 రూపాయలు పోయిన సంవత్సరం నుంచి వచ్చిన బిల్లులు ఈ సంవత్సరం కూడా బిల్లులు రాకపోవడం, మళ్ళీ స్టేట్ ప్రభుత్వం వచ్చి 2,000 ఇస్తామని చెప్పింది. ఆ 2,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో, ఈ 1,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో, బీసీలు ఎప్పుడు వస్తున్నాయో, ఎస్సీలు ఎప్పుడు వస్తున్నాయో, ఎస్టీలు ఎప్పుడు వస్తున్నాయో ఏ రకంగా కూడా తెలియకుండా ఒక చిన్న బిల్లుకే 50 రకాల బిల్లులు చేసుకుంటూ ఆ కోడిగుడ్ల బిల్లు అని ఒకటి వేరే, బీసీ బిల్ అని ఒకటి, స్టూడెంట్ బిల్ అని వేరే, ఆ రకంగా ఎవ్వరు కూడా ఎన్ని వస్తున్నాయో